11, 21, 31, 41, 51 ఇలాంటి సంఖ్యల వర్గాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. 11 స్క్వేర్ ఇదేంటండి 121 వస్తుంది. వర్గం చేస్తే 121 వస్తుంది. చూద్దాం ఎట్లా వస్తుంది. 11ను 11తో గుణిస్తే 1 1 జా 1 1 జా 121. దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఈ 11 వేసుకున్నాం కానీ దీన్ని 3 పార్ట్స్ వేయాలి. 1's ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్. 1 ప్లేస్లో 1 into 1 1, 10's ప్లేస్లో వచ్చే వాల్యూ 1 + 1 2, మళ్ళీ 100 ప్లేస్లో వచ్చే వాల్యూ 1 into 1 1. ఈ విధంగా సింపుల్ మెథడ్ ద్వారా చేయొచ్చు. ఇంకొకటి చూద్దాం. 21 స్క్వేర్. సేమ్ 21 స్క్వేర్ అంటే 21 21. 1 into 1 1, 2 + 2 4, 2 into 2 4. అంటే ఈ రెండింటిని గుణించాలి, 1's ప్లేస్లో రాయాలి, మధ్యలో వచ్చేయాన్ని రెండింటిని కూడి వేయాలి, ఇటు 100 ప్లేస్ వచ్చిందని మళ్ళీ గుణించి రాయాలి. 441. సేమ్ 31 స్క్వేర్ అనుకోండి. 31 స్క్వేర్ అయితే 1 into 1 1, 3 + 3 6, 3 into 3 9. 41. 41 స్క్వేర్ అయితే 1 into 1 1, 4 + 4 8, 4 into 4 16. అలాగే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 71 స్క్వేర్ అనుకోండి. 1 into 1 1, 7 + 7 14. 4 ఇక్కడ రాసుకొని 1 పక్కకు ఉంచండి. 7 into 7 49, 49 + 1 50. అంటే ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అయ్యి దాన్ని ఇక్కడ గుణించి దాంతో చేసి ఈ విధంగా వస్తుంది. అంటే ఎట్లాంటి 11 21 31 41 51 61 71 81 91 ఇలాంటి సంఖ్యలు వీటి యొక్క వర్గాలు. ఈ వర్గాలు ఈ విధంగా సింపుల్ మెథడ్ అంటే ఇక్కడ 1 into 1 1, 1 + 1 2, మళ్ళీ 1 into 1 1, 1 into 1 1, 2 + 2 4, 2 into 2 4, 1 into 1 1, 3 + 3 6, 3 into 3 9. ఈ మెథడ్ అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో వచ్చేదానికి మల్టిప్లై చేయాలి, పదుల స్థానంలో వచ్చేదానికి కూడాలి, వందల స్థానంలో వచ్చిన దానికి మల్టిప్లై చేయాలి. ఈ మెథడ్ 11 11, 1 into 1 1, 1 + 1 2, 1 into 1 1 120. ఈ మెథడ్ ద్వారా మనము ఈజీగా వీటి యొక్క వర్గాలు కనుక్కోవచ్చు.